సినీ రంగంలో వెండి తెరపై అలరించే చాలా మంది జీవితాలు అంత లగ్జరీగా ఉండవు. బిగ్ స్క్రీన్ పై నటనతో కట్టిపడేసే తారల జీవితాల్లో చీకటి కోణాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడి జీవితం కూడా అంతే. 12 ఏళ్ల వయసులోనే బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2 సినిమాలతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. కానీ 30 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ఈ నటుడు ఇంటి నుంచి పారిపోయి ముంబైకొచ్చాడు. చర్చిగేట్ స్టేషన్ సమీపంలోని వీధిలో నివసించాడు. అప్పుడే ఓ మహిళ అతన్ని రోజు తనతో పాటు యాక్టింగ్ వర్క్ షాప్ కొస్తే 20 రూపాయలు ఇస్తానని చెప్పిందట. 1988లో మీరా నాయర్ సినిమా సలాం బాంబేకు ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో అతడు ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ 3 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సమానం. ఇక ఈ నటుడి పేరు షాఫిక్ సయ్యద్. సలాం బాంబే చిత్రం అనేక అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా షఫీక్ జాతీయ అవార్డు అందుకున్నారు. అప్పుడు అతడి వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా తర్వాత షఫీక్ 1994లో వచ్చిన పతంగ్ చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు. అవకాశాలు రాకపోవడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. కుటుంబ బాధ్యతల కోసం ఇప్పుడు ఆటో డ్రైవర్గా మారిపోయారు. షఫీక్ కుటుంబంలో 5 మంది బాధ్యత అతనిపై ఉంది. 1994 షఫీక్ చివరి చిత్రం. 31 సంవత్సరాలుగా బెంగళూరులో ఆటో నడుపుతున్నారు.